ఆంజనేయ నీవు ఆ యాబ్సల్యూట్కి సరెండర్ అయితే నీవు ఈ యావత్ విశ్వంతో పాటు నీ బాడీ కూడా మూవ్ అవ్వటం చూడగలవు అంటే నీ ప్రమేయం ఏం లేదని అర్థమవుతుంది. అప్పుడు నీవెవరివి? యాబ్సల్యూట్వే. కానీ ఆయనకి నువ్వు యాబ్సల్యూట్వే, అందులో లీనమైపోయావు, నువ్వు యాబ్సల్యూట్ అయిపోయావు. యాబ్సల్యూట్గా ఉన్న నీ సూర్యుడి సాన్నిధ్యంలో సమస్త సృష్టి జరుగుతున్నట్టు నీ సాన్నిధ్యంలో జరుగుతున్నా సూర్యుడికేం తెలియదు, ఈ జగత్తంతా నడుస్తుంటే అలాగే నీకు కూడా తెలియకుండా పోతుంది. అందుకే అది దృక్రహితం, ద్రష్టరహితం, దృశ్యరహితం అన్నారు. ఉన్నది ఎన్నది పరిపూర్ణమే, లేనిది ఎరుకే అనే నిర్ణయం సహజమైపోవాలి ఆంజనేయ. జయ శ్రీరామ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ. అయితే నీకు ఆ పరిపూర్ణ ఎరుక, లేని ఎరుక లక్షణాలు బాగా ఎరుకతోనే గుర్తించి ఆ ఎరుకని తీసేసి ఆ ఎరుకుండే పరిపూర్ణంలో నాకు స్థానం లేదని తనే నిష్క్రమిస్తుంది. సింహమును చూసిన తోడేలల్లే. జై శ్రీరామ్. పరిపూర్ణంలో ఏమి అహం పదార్థరహిత, దేనివాణినే